ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. పిల్లలన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడి ఉండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు. ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. అది రోడ్డు మీద వాళ్ళని కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. ఇప్పుడు బాధితుడు భార్య ఆవేదన వినండి. నిజంగా మానవత్వం అనేది ఒకటి ఏదన్నా వాళ్ళకు ఉండుంటే, నా భర్త అసలు ఇది జరగలేదు, ఇది అదంతా అబద్ధం అని చెప్పి వాళ్ళ నోట ఒక్క మాట చెప్పించమనండి. మళ్ళీ దళితులు అని కులాలని తీసుకొస్తున్నారు. అసలు ఇది రాజకీయ పరంగా చేయాల్సినంత అవసరం లేదు. ఎవరికి కూడా మాట్లాడలేకపోతున్నాను సార్. నేను అసలు బాధగా ఉంది. ఇది సంగతి. గంజాయి అమ్ముతూ యువతను చెడగొట్టడంతో పాటు మహిళల మెడల్లో బంగారు గొలుసులను తెంచుకెళ్లే ముగ్గురు రౌడీ షీటర్లను పరామర్శించడానికి పులివెందుల ఎమ్మెల్యే జగన్ తెనాలి వెళ్లారు. ముగ్గురు రౌడీ షీటర్లలో ఒకరైన రాకేష్ చెల్లెలను మీడియాకు పరిచయం చేస్తూ ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగారు. జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత ప్రజా సంఘాలు రాస్తారోకు, మానవహారం నిర్వహించాయి. వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్ ను జగన్ పరామర్శించకుండా ఇప్పుడు రౌడీ షీటర్లకు మద్దతుగా నిలవడం దారుణమంటూ నినాదాలు చేశారు. ఐతానగర్ సెంటర్లో జగన్ ను ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు.